తొందరగా చేస్తే అంత సేమ్ ఏమన్నా మనం చూసుకోలేదు, టైం గడిచిపోయింది. 24 అవర్స్లో మనం చేయొచ్చు. కానీ అందులో బాగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు దొరకకుండా బయటికి వెళ్ళిపోతుంది అమౌంట్. సో మనం ఎంత తొందరగా మనం రెస్పాండ్ అయితే ఇప్పుడు మనం ఒక్కడే కాదు మళ్ళీ బాధ్యత, మన ఎన్నికలు కూడా ఇంకోటి ట్రై చేస్తూనే ఉంటాడు. సో వాన అమౌంట్ పోతాయి, ఇట్లా అందరూ అమౌంట్ పోతూనే ఉంటుంది. చాలామంది కంప్లైంట్ చేసిననుకో, మీరు వెనకాల ఉన్నారనుకో, ముందు కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ మనం అంటున్నారు కదా, బ్యాంకులే బాధ్యత ఉంటుంది. ఒకవేళ పోయినట్టయితే రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది. బ్యాంకుల బాధ్యత ఎప్పుడంటే బ్యాంకు పట్ల ఏమన్నా నిర్లక్ష్యం ఉండి క్లిక్ చేసినప్పుడు, మీకు మీరు ఓటీపీ చెప్పినప్పుడు, మీకు మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు తాళం ఇచ్చిన దొంగకి దొంగతనం చేసిపోయాక పోలీసులు అడిగి రావాలి. పోలీసులు అంటే ఏమంటారు, మీరు జాగ్రత్త ఉండాలని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జరిగింది, ఇప్పుడు మేము బ్యాంకులో ఉన్నాం, అది ఎక్కడ పోయిందో మాకు తెలుసు, మేము కట్టను హోల్డ్ పెట్టేది. అది తెలిసి కూడా మేము అట్లా ఏం పెట్టకుండా నిద్ర అలాంటి రికవరీ ప్రాసెస్ మేము మనం చేయాలి. తెలిసినప్పుడు కూడా మేము రెస్పాండ్ కాకుండా అంతలో ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు మేము కూడా బాధ్యులమే అవుతాం కదా. అలాంటి కేసు వచ్చినప్పుడు మేము ఫస్ట్ చేస్తామంటే ఒకసారి అకౌంట్ చెక్ చేస్తాం. ఎస్బీఐ అయింది అనుకోండి, అక్కడ ఫండ్ ఉంది అనుకోండి, అకౌంట్ హోల్డ్ పెట్టింది, అప్పుడు మీరు సైబర్ వాళ్ళకి ఏ బ్యాంక్ మీద తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళ సాఫ్ట్వేర్లో అన్ని బ్యాంక్ సర్వర్లో లింక్ ఉంటాయి. ఈ ఫ్రాడ్ ఎడిపోయిందని చెప్పి తెలిసేసి ఆ బ్యాంకులో కూడా వాళ్ళు హోల్డ్ పెట్టేస్తారు. ఓటీపీ చెప్పేంత వరకు అయితే జరుగుతుంది. చాలా ఉంటుంది. అంటే మమ్మల్ని అందరినీ ఇలా ఉంది అలా ఉంది అంటారు, కానీ మాది ఏంటంటే స్ట్రిక్ట్ ఉంటుంది. సెక్యూర్డ్గా పెడతారు మన వాళ్ళు. మేము వేరే వాళ్ళు పెట్టారు, వేరే ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు బాగుందని అంటారు, కానీ ఈజీ ఉంటుంది కదా, ఫోన్పే ఈజీ ఉంటుంది. కానీ మేము యోనోలో కూడా మీరు స్కాన్ చేసి పెట్టవచ్చు. యోనోలో ఓటీపీ అడిగిన తర్వాత స్కాన్ చేయొచ్చు. ఒక సెక్యూరిటీ, మీ ఫోన్ చోరీ అయినా కానీ వాడు చేయకుండా ఫోన్పే ముందుకు వాడవచ్చు. ఎస్బీఐ లేకుండా యోనో నుంచి కూడా స్కాన్ చేయొచ్చు, మొబైల్ పంపేయచ్చు, అన్ని పంపించచ్చు. థర్డ్ పార్టీ యాప్స్ ఈ ఫోన్పే గూగుల్ పే కంటే కూడా ఈ యోనో లాంటి మా ఎస్బీఐ అప్రూవ్డ్ యాప్ వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా సెక్యూర్ ఉంటుంది. మీరేమైనా జరిగితే కూడా వెంటనే కంప్లైంట్ చేయొచ్చు, మనం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మన దాని నుంచి మన దానికి పంపిస్తే చాలా ఈజీ ఉంటుంది. వాడు కూడా బ్యాంకులకి వెళ్ళి అంటాడు తప్ప వాడు తీసుకోడు. ఫోన్పేలో మీరు చేసినప్పుడు నేను ప్రాబ్లమ్స్ బ్యాంకుని కాంటాక్ట్ చేయమంటాడు. యాక్చువల్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి బ్యాంక్కి, కానీ ఆ విషయం మీకు చెప్పడు. బ్యాంక్తే అటెండ్ చేయకూడదు. అటెండ్ చేసినా సరే మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీ దగ్గర ఉన్న బ్యాంక్కి వెళ్ళి చేసుకుంటాం. ఒకటి కేవైసీ అడుగుతారు, కేవైసీ బ్యాంక్కి వెళ్ళి ఇచ్చేస్తామని చెప్పాలి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ పీపుల్ని ఎక్కువ టార్గెట్ చేసి మీ అబ్బాయి ఇక్కడ యూఎస్లో ఉన్నాడు, మాకు దొరికిండు డ్రగ్స్లో, ఇట్లా తీసుకొచ్చి మీరు ఇమీడియట్గా డబ్బులు పంపిస్తే ఆపరేషన్ చేస్తారు. అంటే ఆ హడావిడిలో చేసి జగిత్యాలలో చాలా కేసులు ఉన్నాయి, జగిత్యాలలో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టార్గెట్స్లో మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడంటే పాపం భయం అయిపోతుంది. భయమైపోయి ఇమీడియట్గా ఏదో 5 లక్షలు 10 లక్షలు పంపిద్దామని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం అయితే లాస్ అవుతుంది. ఈరోజు ఎస్బీఐ ఏసీబీ జగిత్యాల బ్రాంచ్ తరఫున ఇక్కడ పార్కులో జనాల సైబర్ క్రైమ్లు ఎలా జరుగుతున్నాయి, మనం ఎలా అరికట్టవచ్చు, వారి నుంచి మనం ఎలా నివారణ పొందవచ్చు, మనం ఎలా జాగ్రత్తగా ఉండొచ్చు అనే విషయం మీద ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది. అందరికీ అవగాహన కల్పించి ఎవరికి ఓటీపీలు చెప్పడం కానీ వాళ్ళ డాటా ఇవ్వడం కానీ చెప్పకుండా ఉండడం చేయమని చెబుతూ, ఎవరైనా అధికారులం అంటూ పోలీసులు కానీ ఎవరైనా ఇన్స్పెక్టర్ అని చెప్పి ఎయిర్పోర్ట్ అథారిటీ అలాంటి వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ కాకుండా ఇమ్మీడియట్లీ 1930 కాల్ చేయడం, లేదంటే వాళ్ళ అకౌంట్ ఉన్న నియర్ బై బ్యాంక్కి వెళ్ళి కలవడం చేయడం చెప్పి అవగాహన కల్పించడం జరిగింది.